ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా రేపు వీరి వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ క్రమంలో ఈ కొత్త జంటకు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అరుదైన శుభాకాంక్షలందరం ఇప్పుడు విశేషంగా మారింది. విజయ్ దేవరకొండ తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఒక లేఖ రాశారు. ఈ వివాహం విజయ్ రష్మిక జీవితాల్లో ఒక అందమైన కొత్త అధ్యాయానికి ఆరంభం కావాలని ఆకాంక్షించారు. సప్తపది భావనతో వీళ్ళిద్దరూ జీవితాంతం మంచి స్నేహితులుగా తోడు నీడిగా కొనసాగాలని ప్రధాని ఆశీర్వదించారు. రాజస్థాన్లోని చారిత్రాత్మక నగరం ఉదయ్పూర్లో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుంది. పెళ్లికి కేవలం అతి కొద్ది మంది బంధుమిత్రులను మాత్రమే ఆహ్వానించారు. ఇక ఇండస్ట్రీ మిత్రుల కోసం, రాజకీయ మరియు వ్యాపార ప్రముఖుల కోసం మార్చి 4న హైదరాబాద్ లో భారీ స్థాయిలో రిసెప్షన్ నిర్వహించనున్నారు. చాలా కాలంగా వీళ్ళిద్దరు రిసెప్షన్ పై వస్తున్న రూమర్స్ కు ఈ పెళ్లితో పులి స్టాప్ పడబోతోంది. కేవలం వెండి తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ ఈ జంట ఒకటి కావడం పట్ల అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి నుంచి శుభాకాంక్షలు అందడం ఈ పెళ్లి వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.